పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన విధానమా గారవించి తప్పి తీర్చు కాలమేఘమా గారవించి తప్పి తీర్చు కాలమేఘమా గారవించి తప్పి తీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా అసలు ఆ భగవంతుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని దర్శించడం అంటే ఇక్కడ రావణ మహర్షిని అనుగ్రహిస్తున్నానని చెప్పి ఒక కారణంగా ద్వారక మహర్షి చెప్తూ మనందరినీ కూడా అనుగ్రహించడానికి ఆ స్వామి కలియుగాంతం వరకు ఈ ద్వారకాంతం మీద నిల్చుని ఒక చేతితో తన అభయాస్తాన్ని చూపిస్తూ ఒక చేతితో తన పాదాన్ని చూపిస్తూ ఆ ప్రభువు ఈ రోజు కళ్యాణ మహోత్సవంలో సుముహూర్తాన్ని జరిపించుకున్నారు స్వామి. సుముహూర్తంలో అమ్మవార్లకి ఆ స్వామి వారికి కూడా జీలకర్ర బెల్లాన్ని నిక్షేపణ చేశారు. స్వామి దేవదేవ అని ఆ స్వామి వారిని ప్రార్థించి అమ్మవార్లకి నమస్కారం చేసి జీలకర్ర బెల్లాన్ని నిక్షేపణ చేశారు. దానికంటే ముందు పెళ్లి కుమారుడైన స్వామివారికి పాద ప్రక్షాళన చేశారు, నూతన వస్త్రాన్ని సమర్పించారు. ఆ తర్వాత లగ్నాష్టకాన్ని చెప్పారు. ఆ తర్వాత చూర్ణిక అనేటువంటి గొప్పదైనటువంటి ఒక స్తోత్రాన్ని చెప్పారు. ఆ తర్వాత మంత్రపుష్పం సమర్పయామి అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాన్ భగవాన్ సూత్రపదీ సమేత శ్రీ విశ్వక్సేన సుప్రీత సుప్రసన్న శరణవర్ధమానైత్యభినిగమో భవతే నమాయోః మరుదకేన వర్ధయంజనవేన మేవహరాత్మానం భవతే భవదహదవైశ్వర్యం భవ